బ్రేకింగ్ న్యూస్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గుంటూరులో డీఎస్పీకి ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. మొన్ననే నేను వెళ్ళాను పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళాను. పెద్దిరెడ్డి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పారు, రేపొద్దున్న వాళ్ళు ఏం చేసినా కానీ దాన్ని దాటి మనకు ఓట్లేస్తారు జనం అని చెప్పి సందర్భంగా అంటున్నారు ఆయన. అలాగే అక్కడున్న తెలుగుదేశం నాయకులు కూడా మా మీద కక్ష చూపించకండి, రేపొద్దున్న మేమేం మీతో గొడవ పడతలేదు, మీరు రేపొద్దున మీద మా కక్ష పెట్టుకోకండి అని అన్నారు. ఇది మాత్రం ఆగదు. గుంటూరు యువతల నుంచి ఇంట్లోంచి లాగి కొడతారు, గుంటూరు అవతల నుంచి నరికి పడేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజేతంటే వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరమో మన ఇంటికి వాళ్ళెంత దూరం. వీళ్ళేదో శాశ్వతం అనుకుంటున్నారు. మొన్ననే మన ఉభయ గోదావరి జిల్లాలో ఎప్పుడు కూడా ప్రశాంతంగా అన్నదమ్ముల భావంగా పోతూ ఉంటాం. కానీ అత్తిలి మండలంలో 14 మంది ఎంపీటీసీలు మనకి, 4 వాళ్ళకి. కానీ మన జనాన్ని వెళ్ళనివ్వకుండా అడ్డం కొట్టేసి కిరాయి మోకలు తెప్పించి ఇంటి మీదకి పంపించి చాలా దౌర్జన్య కాండ చేశారు. మనం ఒక్కళ్ళని కూడా మిస్ అవ్వకుండా కాపాడుకున్నాం. అలాగే ఇంటి ముందు కూర్చున్నాం. ఇట్లాంటి దుర్మార్గమైన సంస్కృతికి తావు లేపారు. రేపొద్దున వాళ్ళు ఇంట్లో ఉండగలదురా అని నేను అడుగుతున్నా. ఇంట్లో ఉండగలరా అని నేను అడుగుతున్నాను. నేను ఈ సంస్కృతి మంచిదా అని అడుగుతున్నాను. నేను అంచేత మీరు అధైర్యపడద్దు. ఒకళ్ళకి తోడుగా ఇవాళ ఈ మీటింగే ఈ జిల్లాకి వాళ్ళకి చెంపపెట్టని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, కారుమూరి కామెంట్స్ పై ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. అలాగే ఆయన కామెంట్స్ కి సంబంధించి తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఏలూరులో జరిగినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయనే విధంగా చెప్పచ్చు. గుంటూరు యువతల వాళ్ళని ఇంట్లో నుంచి లాగి వాళ్ళని బయటికి తీసుకొని వచ్చి పడతారు, అదేవిధంగా గుంటూరు అవతల వాళ్ళు ఉండేవారిని నరికేస్తారనేటటువంటి వ్యాఖ్యలు. సాయి శంకర్ గారు, మీ ఆడియో చాలా లోగా వస్తుందండి, ఒకసారి సరి చూసుకోండి. గుంటూరుకి సంబంధించినటువంటి టీడీపీ నేతలు అయితే ప్రస్తుతం కారుమూరి నాగేశ్వరరావు చేసినటువంటి వ్యాఖ్యల పైన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ డిఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ప్రధానంగా గుంటూరు అవతల వాళ్ళని యువతల వాళ్ళని ఉద్దేశించు గుంటూరు అవతల వాళ్ళని నరికి పారేస్తామంటూ చేసినటువంటి వ్యాఖ్యల పైన ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు వెస్ట్ డిఎస్పీ కార్యాలయాల్లో కనపర్తి శ్రీనివాస్, అదేవిధంగా మద్రాల మేని, ఇలా కొంతమంది టీడీపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఫిర్యాదు చేశారు. కారుమూరి నాగేశ్వరరావు పైన చర్యలు తీసుకోవాలి, ఎందుకంటే రాజకీయాల్లో విద్వేషాలు రెచ్చగొట్టేటటువంటి విధంగా ఒక మాజీ మంత్రి మాట్లాడటం టీడీపీ శ్రేణులందరినీ కూడా కలిసివేసింది. నరికి వేస్తామనేటటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటిని కంపల్సరీగా వెనక్కి తీసుకోవాలి అనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. లేని నేపథ్యంలో ఆయన పైన కేసులు నమోదు చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతూ కూడా ప్రస్తుతం వెస్ట్ డిఎస్పీకి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన కంపల్సరీగా చర్యలు తీసుకోవాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. ఇట్లా మాట్లాడే విధంగా మాట్లాడటం వల్లే ప్రస్తుతం వైఎస్ఆర్సీపీకి 11 సీట్లకి పరిమితమైంది. రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు చేసి కార్యకర్తల్ని రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తే రానున్న రోజుల్లో 1 సీటుకే వైసీపీ పరిమితం అవుతుంది అనే విధంగా కూడా వాళ్ళైతే హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కేసు రిజిస్టర్ చేస్తారా, ఏ విధంగా ముందుకు వెళ్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే టీడీపీ శ్రేణులు అయితే ప్రధానంగా క్లియర్ గా డిమాండ్ చేస్తున్నారు, కంపల్సరీగా కేసు రిజిస్టర్ చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి,
ఈ వ్యాఖ్యలపైన రానున్న రోజుల్లో ఇలాంటి వ్యాఖ్యలు ఎవరూ చేయకుండా కూడా చర్యలు చేపట్టాలనేది ప్రధానంగా టీడీపీ నుంచి వస్తున్నటువంటి డిమాండ్గా కనిపిస్తుంది రాధిక. సాయి శంకర్, అయితే టీడీపీ నాయకులు ఇచ్చిన కంప్లైంట్లో ఇంకొక విషయం కూడా మెన్షన్ చేశారు. రైతులను వెర్రిపప్పలు అంటూ కూడా గతంలో వ్యాఖ్యానించారు అని కూడా. దీనిపైన కూడా కారుమూరి కానీ వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనుకోవచ్చు? ప్రధానంగా కూడా వాళ్ళైతే ఒకే అంశాన్ని చెప్తున్నారు. అనేక సార్లు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ అదేవిధంగా వైసీపీ శ్రేణులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు అనేవి కూడా ఇటు కార్యకర్తలను రెచ్చగొట్టడమే కాదు, గతంలో రైతులకు సంబంధించి మాజీ మంత్రి వెర్రిపప్పులు అని చేసి అగతాలుగా మాట్లాడటం అనేది సమాజంలో ఏదైతే రాజకీయ విపక్షాలు వైమానిక అంటే ఒక రకంగా చెప్పాలంటే గొడవల్ని ప్రేరేపించే విధంగా ఉంది, రైతుల్ని కించపరిచే విధంగా ఈ వ్యాఖ్యలు చేస్తున్నారు. కాబట్టి కంపల్సరిగా ఆయన పైన చర్యలు తీసుకోవాలనేది కనపర్తి శ్రీనివాస్ కానీ మద్దిరాల మేనీ కానీ అదేవిధంగా మిగిలినటువంటి గుంటూరు జిల్లా ఉపాధ్యక్షురాలు అరక వాళ్ళు కానీ కోరినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళైతే చెప్తుంది మాటలు అనేవి అదుపులో పెట్టుకోకుండా గతంలో అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టమైనటువంటి విధంగా ప్రవర్తించడంతోనే ప్రజలు తీర్పిచ్చారు. ప్రజా తీర్పును కూడా ఇప్పుడు కనీసం నిర్లక్ష్యం చేస్తూ ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును కూడా అవహేళన చేస్తూ మాజీ మంత్రులు అంటే మామూలు సామాన్యంగా ఉన్నటువంటి కార్యకర్తలు మాట్లాడితే ఓకే కానీ మాజీ మంత్రులే ఇలా కీలకంగా మాట్లాడటం, వాళ్ళని నరికివేస్తాం, వీళ్ళని బయటికి తీసుకొని వచ్చి కొడతాం అంటే ఏ విధంగా ఉంటుంది? అధికారంలో ఉన్నటువంటి పార్టీ పైన అలాంటి వ్యాఖ్యలు చేసి అధికారంలో ఉన్న మేము ఏ విధంగా ప్రవర్తించాలనే విధంగా కూడా వాళ్ళైతే ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కంపల్సరిగా ఈ వ్యాఖ్యలకు సంబంధించినటువంటి అంశాలపైన వాళ్ళైతే చర్యలు తీసుకోవాలంటున్నారు. ఈ కేసును కూడా రిజిస్టర్ చేయాలనేది మాత్రం వాళ్ళైతే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.